దేశంలో విధ్వంసం సృష్టించేందుకు అబుదాబి కేంద్రంగా ఐసిస్ ఉగ్రవాదులు రచించిన కుట్ర కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు హైదరాబాద్లో 3, మహారాష్ట్రలోని వార్దాలో ఒకచోట సోదాలు నిర్వహించారు. మొత్తం 4 యువకుల్ని విచారించారు. ఇదే కేసుకు సంబంధించి గత ఏడాది 2 సార్లు హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ ప్రత్యేక బృందం శనివారం తెల్లవారక ముందే హైదరాబాద్లోని శాస్త్రీపురం చేరుకుంది. అక్కడ నివాసం ఉంటున్న ముంబైకి చెందిన మజూద్ తోహాజ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అతను చెప్పిన సమాచారం ఆధారంగా షహీన్ నగర్, మైలార్దేవ్పల్లిలోనూ తనిఖీలు చేశారు. మజూద్ తోహాజ్తో పాటు అతని స్నేహితులు షహీన్ నగర్ కు చెందిన జీషాన్, మైలార్దేవ్పల్లికి చెందిన షిబ్లీ బిలాల్లను ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించి సాయంత్రం వారిని వదిలిపెట్టారు. నేడు కూడా వీరిని విచారించబోతున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలోని వార్దాలో మోనా అనే వ్యక్తిని విచారించారు. ఇక ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్ చార్జ్షీట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐఎస్ఐఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ విధ్వంసాలకు హైదరాబాద్లోని లాసిద్ బృందం కుట్ర చేసింది. 2 ఏళ్ల క్రితం ఎన్ఐఏ అరెస్ట్ చేసిన 3 ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ద్వారా ఈ భారీ కుట్ర విషయం బయటపడింది. ఐఎస్ఐఎస్ ఆదేశంతో హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీలో ఈ భారీ ఉగ్రదాడికి బాసిత్ ప్లాన్ వేశాడు. తనతో పాటు మరో 4 యువకులతో ఉగ్రదాడి చేసేందుకు కావలసిన కెమికల్స్, డబ్బులను కూడా సమకూర్చుకున్నారు. మొదట ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య చేయాల్సిందిగా ఐఎస్ఐ బాసిత్ ను ఆదేశించింది. దీంతో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య కుట్రను అమలు పరిచేందుకు మరో 4 యువకులతో బాసిత్ ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీ వెళ్లిన బాసిత్ టీంకు ఐఎస్ఐఎస్ AK-47లను కూడా సమకూర్చింది. కుట్ర ప్లాన్ అమలు చేసేలోపే బాసిత్ అనుచరులను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న తాహా 2018లో నాగపూర్లో బాసిత్ కు ఆశ్రయం ఇచ్చాడు. 3 నెలల కిందట హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది.